Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో ఆకివీడి మండలంలో పెద్దకాపారం గ్రామంలో మరి ఈరోజు తెలుగుదేశం మరి అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు నన్ను కానీ అదేవిధంగా నాగరాజు గారికి కానీ అందరికీ కూడా ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం మరి జన సైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా గత 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లందరికీ కూడా మరొకసారి అవకాశం కల్పిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. 1 సంవత్సరం కింద అచ్చెన్నాయుడు గారు కూడా అవకాశం కల్పిస్తున్నాం, స్థానికంగా శాసనసభ్యుడికి మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉమ్మడి పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కోరిన వెంటనే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాలన్నీ కూడా మేము ఆల్రెడీ ప్రకటించి ఉన్నాము అని చెప్పి తెలియజేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని స్వాగతించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అప్పటికే మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా జుత్తికి నాగరాజు గారు గ్రామ స్థాయి కమిటీల నుంచి కాన్స్టిట్యున్సీ వరకు కమిటీని పరిపూర్ణంగా పూర్తి చేసుకుని ఆయన కూడా యాస్పిరెంట్గా ఉండి ఆయన కూడా స్థానికంగా శాసనసభ్యుడిగా పోటీ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు గ్రామానికి వచ్చి జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరటం నాకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అదేవిధంగా జన సైనికుల సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ గ్రామం అంటే తోట సీతారామలక్ష్మి గారు మన యొక్క రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ జిల్లా అధ్యక్షురాలుగా సుదీర్ఘకాలం చేసినటువంటి ఆవిడ ఎక్కడైతే ఈ గ్రామాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ పిహెచ్ సెంటర్స్ కానీ ఏదైనా వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ వాటర్ ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా సంపూర్ణంగా రోడ్స్ కానీ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మాకు చాలా బ్యాడ్ ఏంటంటే ఇక్కడ తోట ఏడుకొండల గారు ఎప్పుడు కూడా వారి జీవితంలో వారి సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా అంటిపెట్టి నుండి ఎప్పుడు సంపూర్ణమైన మద్దతు తెలియజేసినటువంటి ఏడుకొండల గారు వారి సోదరులు ఈ 1 సంవత్సర కాలంలో మాకు దూరం అవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సౌమ్యుడు ఎంతో మృదు స్వభావి అన్ని రకాల అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం, మాకు తీరం లోటు. అయినప్పటికీ కూడా ఈరోజు గ్రామంలో అదేవిధంగా తెలుగుదేశం జనసేన సైనికులందరూ కూడా గత 2014లో పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయిలో వారికి కమిటీలు కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేని సమయంలోనే ఆయన మద్దతు ఇస్తే ఉండి నియోజకవర్గంలో 36,000 ఓట్ల మెజార్టీ తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ అన్ని కమిటీలు ఉన్నాయి, అన్ని రకాలుగా వారు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క మద్దతు కూడా తెలపడం ద్వారా ఈ 1 సంవత్సరంలో జరిగేటువంటి ఏప్రిల్ మాసంలో జరిగేటువంటి ఎలక్షన్కి మీ అందరి ఓటు అభ్యర్థించడానికి మీ గ్రామానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జన సైనికులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కలవడానికి మీ గ్రామాలకి ఈ వేదికటువంటి పెద్దలు అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన అధ్యక్షులు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ వివిధ కమిటీల్లో ఉన్నటువంటి సభ్యులు కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాయి. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎక్స్ సర్పంచ్లు కానీ ఎక్స్ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో ఇప్పుడు 2 విషయాలు తీసుకురావడం జరిగింది. మంచినీరు ప్రాబ్లం ఉందని త్రాగునీటికి ఆ రోజు 100 కోట్ల రూపాయలతోటి వర్తమైన కార్యాచరణ ఉండి నియోజకవర్గంలో చేస్తే ఈ గ్రామంలో ఎక్కడా కూడా ఆ గ్రాంట్ 50% కట్టక వెనక్కి వెళ్ళిపోయి ఈ రోజు త్రాగునీరు సమస్య ప్రతి చోట ఉండడం జరిగింది. ఈ గ్రామం ఇక్కడ అన్ని గ్రామాల్లో అదే ప్రాబ్లం ఉంది. సుమారుగా 70 గ్రామాలకి అంటే ఆంకివీడి నగర పంచాయతీ కాకుండా ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా సుమారుగా 101 కోటి శాంక్షన్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేయక 50% కట్టక వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాదు ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ సైట్లు పోయినాయి 40 మంది దాకా. వారికి కూడా న్యాయం చేయడానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు
బీసీలకి చక్కగా జైహో బీసీ కార్యక్రమంలో ఎప్పుడు ఎన్నడూ ఎరగని విధంగా ఒక బృహత్తమైన కార్యాచరణ తీసుకురావడం జరుగుతూ ఉంది. బీసీలో సబ్ క్యాస్టెస్ ఏ క్యాస్ట్ ఎలా ఇస్తామో కూడా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు నీట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా. ముఖ్యంగా వృద్ధులకి పెన్షన్ కోసం 30 రూపాయలు ప్రారంభించిన పెన్షన్ చంద్రబాబు నాయుడు 2000 తీసుకెళ్లారు. ఈరోజు 4000 రూపాయలు ఇవ్వడానికి వచ్చే ప్రభుత్వంలో 50 సంవత్సరాలకి వయసు కుదించారు. అంటే ఎంత అడ్వాంటేజ్. ఈరోజు ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో ఏదైతే చేతి వృత్తులే కాదు ఎవరైనా సరే ఏదైతే పని చేసుకునేటువంటి ఆధారం వయసు తగ్గేటప్పుడు కష్టమవుతుంది కాబట్టి వారందరికీ కూడా 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు బీసీలకి రక్షణ కట్నం, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమలు, చట్టసభల్లో కూడా అంటే చట్టసభల్లో అని తెలుసు కదా మీకు అందరికీ కూడా ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా 34%, 33% కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా 10 రూపాయలకే బీసీకి చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ముందరికి తీసుకెళ్తామని చెప్పి నిన్న చెప్పినటువంటి జైహో బీసీ కార్యక్రమంలో అందరికీ ఉపయోగపడేటువంటి స్కీమ్ కాబట్టి మీరు కూడా పబ్లిక్లో అందరికీ చెప్పాలా. తక్కువ సమయం ఉంది కాబట్టి మీ అందరి దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ ప్రాంతంలోకి వచ్చి ఒకే చోట పెద్దలను జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసి ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్లో కష్టపడి మీరందరూ కూడా ప్రతి ఓటర్ని కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏదో మా ఎమ్మెల్యే గారు నెగ్గేశారని అనుకోకుండా కష్టపడి పనిచేస్తేనే మనకు సాధ్యం అవుతుంది ఇక్కడ ఎప్పుడైనా కూడా.